హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన వెజిటేబుల్ పాస్తాని చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాస్తాను మనం బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే స్నాక్స్లోకైనా తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా పాస్తాను ఉడికించుకోవడానికి ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టి అందులో 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వాటర్ని బాగా మరిగించుకోండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు 2 కప్పుల పాస్తాని యాడ్ చేయండి. దీని ప్లేస్లో మీరు ఏ టైప్ పాస్తానైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ పాస్తాని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. పాస్తాని మరీ మెత్తగా ఉడికించకండి. ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా కట్ అవ్వాలి. మరీ మెత్తగా ఉడికిస్తే ఫ్రై చేసేటప్పుడు పాస్తా ముద్దలా అయిపోతుంది. ఇలా 90% వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకొని వెంటనే కొద్దిగా నార్మల్ వాటర్ని వేసుకొని చల్లారబెట్టుకోవాలి. లేదంటే వేడి మీద ఒకదాన్ని ఒకటి అతుక్కుపోతాయి. అందుకని నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో 3 పచ్చిమిర్చిని సన్నగా పొడిగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. అలాగే 1/2 కప్పు పెద్ద ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్పు సన్నగా పొడవుగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసిన 1/2 కప్పు బీన్స్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయండి. మీడియం టు హై ఫ్లేమ్లోనే ఈ ముక్కలన్నింటినీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవే వెజిటేబుల్స్ని యాడ్ చేయని అవసరం లేదండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఓవర్ కుక్ చేయక్కర్లేదండి. లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ టమాటా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ నిమ్మరసం లేదంటే దీని ప్లేస్లో మీరు వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లోనే ఒక 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా అంతా కూడా యాడ్ చేసేసుకోండి. ఈ సాసెస్ అంతా పాస్తాకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి 1 నిమిషం పాటు టాస్ చేసుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతేనండి. స్టవ్ను ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే పాస్తా రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా టేస్టీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. తప్పకుండా మీరు ఈ పాస్తాని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.